హలో నమస్తే. జ్యోతి కిచెన్కి స్వాగతం. ముందుగా దసరా శుభాకాంక్షలు అండి. అందరూ కూడాను ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఈ దసరాను చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తాం కదండి. అయితే ఆ నైవేద్యాల్లో ఇప్పుడు ఒక ప్రసాదాన్ని మనం చేసుకుందాము. ప్రసాదాలు సమర్పించుకుంటాము. ఆ ప్రసాదంలో ఒక ప్రసాదాన్ని నేను తయారు చేస్తానండి. అయితే ఏంటనేది చూపిస్తాను రండి. అది ఏంటి అంటే రవ్వ కేసరి. అయితే దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం రండి. రవ్వని ఒక కప్పు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతోనే పంచదార ఒక కప్పు, అరకప్పు బెల్లం తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. తర్వాత వాటిని వేయించుకోవడానికి నెయ్యి కావాలి. పొయ్యి రగలు చేసుకున్నానండి. పొయ్యి మీద బాండి పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి చక్కగా వేయించుకుందాము. కొంచెము నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాగిపోయిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకుందాము. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ మొత్తం కూడాను సన్నటి మంట మీదే వీటిని ఫ్రై చేసుకోవాలి. రవ్వ అయినా సరే, ఈ డ్రై ఫ్రూట్స్ అయినా సరే సన్నటి మంట మీదే ఫ్రై చేసుకుంటేనే ఇవి మాడిపోకుండా ఉంటాయండి. ఇవి మాడిపోతే కనుక ఈ స్ట్రక్చర్ అనేది వేరే వచ్చేసేసింది, బాగుండదు. అసలు రవ్వ కేసరి అనేది బాగుండదు. నైవేద్యాలు అయితే చేస్తారో వాటిల్లో 7వ రోజైన నైవేద్యం అండి ఇది రవ్వ కేసరి. రవ్వ కేసరి చేస్తే చాలా, అన్ని నైవేద్యాల్లో ఇది ఒకటండి. ఇది చేద్దాం ఇప్పుడు ఈరోజు మనం. ఇప్పుడు ఇట్లా చక్కగా వేగిపోతున్నాయండి ఇవి. ఈ రవ్వ కేసరికి నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది. నెయ్యి లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదు. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయినాయండి. వేరే బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము వేరే బౌల్లోకి తీసుకొని ఇందులోనే ఇంకొంచెం రవ్వ వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకుందాం. ఈ విధంగా వేగితే సరిపోతాయండి. చక్కగా వేగినాయి. వేసుకోవడానికి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు రవ్వని లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. కప్పు రవ్వ తీసుకుంటే 5 కప్పులు వాటర్ తీసుకోవాలండి. వాటరు చక్కగా మరిగించుకొని ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి. మాడిపోకుండా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి.
ఇదిగోండి రవ్వ అనేది చక్కగా మొత్తము ఫ్రై అయిపోయిందండి, అంతా ఒకేలాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము కాసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటరు, ఆ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుందాం. ఇట్లా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టిద్ది. కప్పు రవ్వకి 5 కప్పులు వాటర్ తీసుకున్నానండి. చూడండి చక్కగా ఇట్లా వచ్చింది, ఇట్లాగే రావాలండి. ఇట్లా వచ్చిన తర్వాత ఇది మొత్తం ఉడికి దగ్గర పడుతుందనగా అప్పుడు మనం పంచదార వేసుకుందాం. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి. పంచదార వేసుకొని నెయ్యి వేసుకుంటా చక్కగా నెయ్యి అంతా బయటకు వచ్చి ఉడికే వరకు ఉడకనిచ్చుకుంటేనే అప్పుడు మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిద్ది. అడుగంటకుండా ఇట్లా తిప్పుకుంటా ఉందాము. కప్పు రవ్వకి 5 కప్పులు వాటర్ తీసుకొని బాగా మరిగించి పెట్టుకున్నాం కదండి. రవ్వ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలండి. లేదంటే కనుక రవ్వ అనేది ఉండలు కట్టిపోయింది, అప్పుడు ఉండలు కట్టితే అసలు బాగోదు. ఇట్లా చేసుకొని ఇది దగ్గరకు వచ్చేసిన తర్వాత, ఈ రవ్వ అనేది దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనము పంచదార బెల్లం వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా ఉడికిపోయిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి. నెయ్యి సరిపోను ఉండాల్సింది. అంతా అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. యాలక్కాయ పొడులు కూడా వేసుకోవాలండి, యాలక్కాయ పొడి వేసేసుకుందాము. ఇప్పుడు ఇదిగో ఈ రవ్వ అనేది ఇట్లా ఉడికిపోయిందండి, చక్కగా తుకతుక ఉడుకుతుంది. ఇప్పుడు మనము పంచదార బెల్లం వేసేసుకుందాము. కప్పు పంచదార తీసుకున్నాను, అరకప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇది తిప్పుకుందామండి. నెయ్యి ఇప్పుడు 2-3 స్పూన్లు వేసుకుందామండి. సరిపోయి ఓకేనండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. చూడండి చక్కగా నైవేద్యం అనేది తయారైపోయిందండి. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయిందండి, దించేసుకోవచ్చు. ఇట్లా ఉంటేనే కొంతసేపటికి గట్టిపడిద్ది, మరీ గట్టిగా అయిన తర్వాత దాకా ఉంచుకోకూడదండి. ఇప్పుడు దించేసేద్దాం, ఇక బాండీని కింద దించుకుందాం. కేసరి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇట్లానే తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.